బీసీ లీడర్లు ఏకమయ్యేనా? ఖచ్చితంగా ఏకమవుతారు, ఏకమయ్యారు. అందరి మనసుల్లోకి బీసీ వాదం చొరబడ్డది, డౌటే లేదు అక్కడ. ఇప్పుడు తాత్కాలికంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మా బీసీ నాయకులను అవసరాల కొద్దిగా వాడుతుండవచ్చు, కానీ బీసీలు అంతా తెలంగాణ రాష్ట్రంలో ఒకే తాటి మీదకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు మీ రాజకీయ పార్టీలు, మీ బీజేపీ, మీ కాంగ్రెస్, మీ బీఆర్ఎస్ వీటన్నిటినీ ఏది మన చేపల మార్కెట్లో ఎవడు కొనని చేపల లెక్క అయిపోతాయి చూడరు. మీ ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే. తాత్కాలికమే ఇదంతా. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఇదే రేవంత్ రెడ్డి గారు, టీడీపీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు సంఖలో, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి సంఖలో, ఎవరికాడే ఉండే కదా. వన్స్ ఒకసారి మూమెంట్ ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత అందరు రావాల్సిందే. బీసీ ఉద్యమం కూడా గదే. పార్టీలకు అతీతంగా ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు. వెళ్తే కాదు, ఇది బీసీ మంత్రుల ఒక్కరి బాధ్యతగానే బీసీ మంత్రులు ఎందుకు పెడతా ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేరా? వీళ్ళు పెట్టరా? 42% రిజర్వేషన్ పార్టీ అంటే ఇలేదా? ముగ్గురు ఇల్లేనా? బీసీ రిజర్వేషన్ రాగానే ఇలా పార్టీ అందరిది కదా. మరి వీళ్ళేం పెడతారు? మూసీ ప్రక్షాళన, భూముల అమ్మకాలు, 1000 కోట్ల బడ్జెట్ శాంక్షన్, గివి ఆయిలే. సంకట స్థితిలో బీజేపీ బీఆర్ఎస్ బీసీ నేతలు ఇకనైనా ఏకతాటిపైకి రావాలంటున్న బీసీ సంఘాలు. వెళ్తే అధిష్టానాల కోపం, వెళ్ళకుంటే రాజకీయంగా నష్టమట. ఎట్టి పరిస్థితిలో ఎవడు బీసీలకు ద్రోహం చేస్తూ అగ్రవర్ణాల సంకల చేరినా వాని రాజకీయంగా ఖచ్చితంగా సమాధి చేసుడే. అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంతో ఒక్క లేఖ ప్రధానమంత్రికి రాసినుంటే అఖిలపక్షం లేఖ నీ చిత్తశుద్ధి బయటకు వచ్చేది. మీడియాకు లీక్ చేసి ప్రధానమంత్రికి పంపకపోతుంది. ఎంత అద్భుతం చూడరు. ఇక నేను మొన్న చూసిన మొన్న క్యాస్ట్ సెన్సస్ ది ప్రజెంటేషన్ చేసే టైంలో సోనియా గాంధీ గారు నేను మీటింగ్కు రాలేకపోతున్నా అని చెప్పి ఆమె లెటర్ రాస్తే, ఇది నాకు ఆస్కార్ అవార్డు, ఇది నాకు ఈ అవార్డు ఆ అవార్డు అని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటుంటే జనమంతా నవ్విరాదు చూసి. ఆమె నేను మీటింగ్ హాజరు కాలేకపోతున్నా అని ఆమె రాస్తే కులగణన మీద ఆమె కితాబ్ ఇచ్చినట్టుగా సార్ చెప్పుకున్నాడు. ఆడ పర్వాయ్.